బ్రదర్ని చంపాలని చూస్తున్నారు. ఇంకా అసదుద్దీన్ ఓవైసీ ఎంత ఘోరం చూడు, మా బ్రదర్ని చంపాలని చూస్తున్నారు, రక్షించండి మా అన్నయ్యను అని వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు. ఈ మాట అసలు ఎంఐఎం నోట కూడా రాదు, కానీ ఎంఐఎం నోట ఈ మాట వచ్చింది. పాత బస్సు ఎంఐఎం సమావేశాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరుణంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. తనని హత్య చేయడానికి చూస్తున్నారని చెప్పి చర్చనీయాంశంగా మారారు. సింపతి కోసం ట్రై చేస్తున్నారో మరో కారణమో కానీ ఆయన అయితే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేడు అక్బరుద్దీన్ ఓవైసీ మీడియాతో మాట్లాడుతూ కొంతమంది మా బ్రదర్స్ని జైలుకు పంపాలని చూస్తున్నారు, జైల్లో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి మమ్మల్ని హత్య చేస్తారనిపిస్తుంది అన్నారు. హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నాం అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. అందుకే మమ్మల్ని ఓడించేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు, ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తమేనని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. అంత నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు తమనేదే హత్య చేస్తారని ఆయన భయపడుతున్నారనేది చర్చనీయంగా మారింది. పైగా తమ సోదరులు ఇద్దరిని జైలుకు పంపించాలని వైద్యం పేరిట స్లో పాయిజన్ ఇవ్వాలని చూస్తున్నారంటూ మరి ఇలా ఎవరు చేస్తున్నారో ఏంటనేది కూడా చెప్పలేదు. మొత్తానికి ఓవైసీ ఎన్నికల వేళ సంచలనంగా మారినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకానొక సందర్భంలో సంచలనంగా ఉన్నటువంటి ఎంఐఎం ఈరోజు ఎంఐఎం భయపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా బీజేపీ మధువిలత ఇలా పాత బస్సులో పుట్టినప్పటికీ మధువిలకు వైప్లే సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఇవాళ చాలామంది నన్ను చంపేసేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారని ఇలా ఓవైసీ తమ్ముడు సంచలన వాక్యాల వెనుక ఉన్నటువంటి అంతరం ఏంటి? ఇలా పాత బస్సులో ఉన్నటువంటి ముస్లింల జీవితాలు ఎందుకు మారలేదు? ఇలా ముస్లింలు ఆలోచిస్తున్నారు. ముస్లిం జనాభా తామాష ప్రకారం ఇలా వాళ్ళకి రావాల్సిన వాటా ఓన్లీ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు మాత్రమే కోట్ల రూపాయల పడగలెత్తి మిగిలిన ముస్లిం కుటుంబాలకు న్యాయం జరగలేదు. వాళ్ళు ఇప్పటి కూడా దీనమైన పరిస్థితులు ఉండడం వల్ల ముస్లింలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎంఐఎంను. ఇలా అందుకోసమే ఇలా భయపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ కులమైనా ఏ మతమైనా సందర్భం వస్తే వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు గర్జించే సింహాల్లాగుంటారు. ఓటు చైతన్యం ఉన్నంత కాలము వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు కల్పించిండు. అందుకోసమే ఎంత పెద్ద నాయకుడైనా ఓటుకు భయపడాలి, నోటుకు కాదనేటువంటి ప్రధానంగా ఒకటిగా రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకోసమే ఆయన ఏమంటున్నారు, మా బ్రదర్ని చంపాలని వస్తున్నారు, సో ఏం చిన్న జైల్లో వేసి చిన్న స్లో పాయిజన్ చేసి కూడా మమ్మల్ని చంపాలని కుట్రలు కూడా చేస్తున్నటువంటి అనేటువంటి ప్రధానంగా కూడా ఉన్నటువంటి వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఇది జై భీమ్లో ఉన్నటువంటి ప్రధాన వార్త.